ఏడాది మార్చి కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న సీఎం చంద్రబాబు, కూటమి సర్కార్పై మండిపడ్డ మాజీ సీఎం జగన్. ఇలాంటి టాప్ 10 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. 2027 మార్చి కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం దేశ ద్రోహం అవుతుందన్నారు. 3 ఏళ్లలో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ప్రకటించారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద జలహారతిలో పాల్గొన్న సీఎం పెన్నా వంశధార నదుల అనుసంధానం చేయాలనేది లక్ష్యమన్నారు. కడపలో మరో భారీ పరిశ్రమ విస్తరణకు అంకురార్పణ జరిగింది. మైలవరం మండలం చిన్న కుమెర్ల దగ్గరున్న దాల్మియా భారత్ సిమెంట్ పరిశ్రమ 2వ ప్లాంట్ విస్తరణ పనులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. 3,100 కోట్ల భారీ పెట్టుబడితో విస్తరణ పనులు చేపట్టారు. దీని ద్వారా కొత్తగా మరో 700 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఆక్వా రంగంలో దయనీయ పరిస్థితుల్లో ఆందోళన వ్యక్తం చేశారు మాజీ సీఎం వైఎస్ జగన్. సిండికేట్ చేతుల్లోకి ఆక్వా వెళ్లిందని, దీంతో 1,00,000కు పైగా ఆక్వా రైతులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆక్వా రైతాంగం సమస్యల సుడిగుండంలో కూరుకుపోయిందని, ఇష్టానుసారం ఫీడ్ ధరలు పెంచుతున్నారని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన ఆక్వా రైతుల సభలో జగన్ మండిపడ్డారు. ముంబై హాస్పిటల్ నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్ అయ్యారు. 4 రోజుల క్రితం కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్లో పవన్ భుజానికి ఆపరేషన్ జరిగింది. శస్త్రచికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకున్న పవన్ ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. హాస్పిటల్లో పవన్ కు కొద్ది రోజుల క్రితం సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పరామర్శించారు. అమరావతిలోని అసైన్డ్ భూముల కేసులో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. వైసీపీ సర్కార్ హయాంలో వీరిద్దరిపై ఏపీ అసైన్డ్ భూముల బదిలీ నిరోధక చట్టం ఐపీసీ సెక్షన్స్ కింద గతంలో సీఐడీ నమోదు చేసింది. తాజాగా ఈ కేసును హైకోర్టు కొట్టేసింది. 2021 ఫిబ్రవరి 24న వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేయడంతో ఇద్దరిపైన ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లా జలదంకి మండలం చోడవరం గ్రామంలో 50 లక్షల జడ్పీ 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి, నాణ్యమైన మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. 12,56,00,000 రూపాయలతో చేపట్టిన గుంటూరు జిల్లా మంగళగిరి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. దీంతో ఈ నెల 17న ప్రధాని మోదీ చేతుల మీదుగా రైల్వే స్టేషన్ను వర్చువల్ గా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ప్రారంభోత్సవం నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. నెల్లూరు జిల్లా గూడూరు ఏరియా హాస్పిటల్ వద్ద హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. మడుబోలు మండలం చెరుకుముడిలో బొల్లి ఎండుకొండలు అనుమానాస్పదంగా మృతి చెందాడు. 3 రోజుల క్రితం గోల్డ్ దొంగతనం కేసులో మడుబోలును అరెస్ట్ చేశారు. దీంతో గూడూరు ఏరియా హాస్పిటల్లో ఉన్న ఏడుకొండల మృతదేహాన్ని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతంలో ప్రతిపాదించిన కార్గో ఎయిర్పోర్ట్ నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలంటూ ప్రజా సంఘాలు పలాస ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ రైతు, ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీఓ ఆఫీసులోకి వెళ్లేందుకు అనుమతించడంతో మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, లాకప్ గదులతో పాటు పోలీస్ రికార్డుల్ని ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం స్టేషన్లో పెండింగ్ లో ఉన్న కేసుల దర్యాప్తును మరింత స్పీడప్ చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. ప్రజలకు ఎల్లప్పుడూ నాణ్యమైన, పారదర్శకమైన సేవలు అందించాలని దిశానిర్దేశం చేశారు.